మంత్రాలకు చింతకాయలు రాలవని అందరికీ తెలుసు. కానీ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ఈ సైబర్ యుగంలో కూడా మూఢనమ్మకాలతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కీడు, దుష్టశక్తులు, చేతబడి, బాగుమతి, దెయ్యం పేరుతో చేసే వెలికిచేష్టలన్నీ భయపెట్టేందుకే తప్ప వాటి వల్ల ఎవరికీ ఏ ప్రమాదం జరగదు. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చీకటి పడితే చాలు కాకినాడ జిల్లా పెద్దాపురంలోని కాండ్రకోట గ్రామస్తులు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా కాండ్రకోటలో క్షుద్ర పూజలు జరుగుతుండడం చర్చనీయాంశమైంది. కాండ్రకోట గ్రామంలో కొన్ని రోజుల క్రితం పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలతో పూజలు చేశారంటూ ప్రచారం జరిగింది. తర్వాత గ్రామంలోని ఓ ఇంటి దగ్గర మేకను చంపి తినేయడంతో నిజంగానే ఆగంతకుడు తిరుగుతున్నాడనే ప్రచారం జోరందుకుంది. దాంతో అమావాస్య రోజు గ్రామంలోని శివాలయంతో పాటు నూకాలమ్మ తల్లి ఆలయంలో చండీ హోమం, అష్టదిగ్బంధన యాగం నిర్వహించాలంటూ గ్రామ పెద్దలు గ్రామంలో తిరుగుతున్న దుష్టశక్తిని సంహరించాలని కాండ్రకోటలో 108 బిందెలతో అమ్మవారికి అభిషేకం చేశారు మహిళలు. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చివరిలో ఉన్న తోటలోంచి 2 వ్యక్తులు నగ్నంగా పరుగులు తీస్తూ కనిపించిన వీడియో గ్రామంలో వైరల్ అవుతుంది. ఆ వ్యక్తులను చూసి భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. అరుపులు, కేకలు, వింత శబ్దాలు ఎన్నో విన్న గ్రామస్తులు ఇలాంటివి ఎన్నడూ వినలేదని చెబుతున్నారు. మరోవైపు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలో ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున ఆటో కిరాయి కోసం వెళ్లి రోడ్డుపై ఉన్న ముగ్గును చూసి భయపడ్డాడు ఆటో డ్రైవర్. అయితే కాండ్రకోటలో పూజలు, హోమాలు చేయడంతో ఆ గ్రామం నుంచి ఈ గ్రామం వైపుగా ఆగంతకుడు వచ్చి ఉంటాడని భయభ్రాంతులకు గురవుతున్నారు గ్రామస్తులు. ఇదంతా చూస్తుంటే నాకైతే బెదిరిలంక సినిమా గుర్తొచ్చింది. మరి చూద్దాం ఎన్నాళ్ళు ఈ నాటకీయ పరిణామం కొనసాగుతుందో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.